వేదిక పైన ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నాయకులకు, ప్రతినిధులకు మీ వల్లే ఇవాళ మేము సురక్షితంగా ఇవాళ గాలి పీల్చుకోగలుగుతున్నామంటే అవి మీరు చేసిన త్యాగాల వల్లే. మీ ప్రతి ఒక్కరికి, ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు మోహన్ కృష్ణ గారు, మోహన్ కృష్ణ గారికి మా నాన్నగారు మాదాల రంగారావు గారికి చాలా గొప్ప స్నేహం ఉండేది. చాలా గొప్ప, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మోహన్ కృష్ణ గారు చాలా గొప్ప కెమెరామెన్. ఎన్టీ రామారావు గారు చేసిన, బాలకృష్ణ గారు చేసిన ఎన్నో గొప్ప సినిమాలకి వారు సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. అలాగే వారి అమ్మాయి మోహన రూప, వారి అన్నయ్య కూడా ఇవాళ మన మధ్య లేరు, కానీ తారకరత్న, ఓ గొప్ప మానవతావాది, నా ప్రియ మిత్రుడు సీమా గారు. అలాగే ఇండస్ట్రీలో ఏ చిన్న నిర్మాతకైనా ఏ పెద్ద సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ఎప్పుడు ఇండస్ట్రీని ఆదుకోవటానికి ఎల్లప్పుడూ నేనున్నాను అని మా చదలవాడ శ్రీనివాసరావు గారికి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో జనరల్గా సినిమాలు అనేవి ఒక 1000 సినిమాలు రిలీజ్ అయితే అందులో ఆల్మోస్ట్ 900 సినిమాలు చిన్న సినిమాలే ఉంటాయి. మరి చిన్న సినిమాల వాళ్ళందరికీ నేనున్నాను, ఎటువంటి సమస్య ఉన్నా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ బాధ చిన్న నిర్మాతలకు కలిగినా మా ప్రసన్న కుమార్ గారు ఉన్నారంటూ ఎల్లప్పుడూ నిర్మాతల పక్షాన, ఎస్పెషలీ చిన్న నిర్మాతల పక్షాన, నిజమైన నిర్మాతల పక్షాన న్యాయం కోసం పోరాడే మా ప్రసన్న కుమార్ గారికి, ఇక్కడకు విచ్చేసిన వేదిక ముందు ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి, విచ్చేసిన అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఒక ప్రజానాయకుడు, ఒక కథానాయకుడు. కథానాయకుడిగా వారు ఎన్ని పాత్రలు చేశారో హీరోగా ఆనాటి నుండి చివరి వరకు ఎన్ని పాత్రలు చేశారో దాని గురించి ఆంధ్రదేశంలోని, అలాగే భారతదేశంలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ, చిన్న పిల్లోడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు. దాని గురించి నేను చెప్పబడలేదు. కానీ ఒక్క విషయం ఏంటంటే, ఆ రోజుల్లో సౌత్ ఇండియా అంటే చాలామందికి ఓ మద్రాసీలు అనేవారు. కానీ అటువంటి సమయంలో తెలుగు జాతి గౌరవాన్ని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా దశ దిశలా వ్యాపింపజేసిన తన నటన ద్వారా గొప్ప మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ప్రసన్న కుమార్ గారి డైలాగు ఇది, జనరల్లీ ప్రసన్న కుమార్ గారి డైలాగు. జనరల్గా ఇప్పుడు మనం తెలుగు సినిమా ఇండియన్ సినిమా అయింది, తెలుగు సినిమా ప్రపంచ సినిమా అయింది. ఇవాళ తెలుగు సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద సినిమా అయింది. వరల్డ్ సినిమా అవటానికి కారణం రాజమౌళి గారు బాహుబలి అనే సినిమా, లేదు దాని తర్వాత వచ్చే దర్శకులు ఆర్ఆర్ఆర్ కానీ ఆనాడే మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ పాతాళ భైరవి అనే సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్గా ప్రపంచవ్యాప్తంగా తెలిసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే తను ఒక కథానాయకుడిగానే మిగిలిపోకుండా ప్రజలకు సేవ చెయ్యాలి. మీరు నిజంగా చూస్తే 8 నెలల్లో
ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ ప్రపంచంలో ఏ నాయకుడిని చూసినా 8 నెలల్లో ఒక పార్టీ పెట్టి దాన్ని అధికారంలోకి తీసుకురాగలిగిన ఏకైక మహానుభావుడు మన నందమూరి తారక రామారావు గారు. అంటే ఆనాడు ఒక తెలుగుదేశం అనే పార్టీని, మన తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా గౌరవానికి తీసుకెళ్లే ఒక గొప్ప పార్టీని స్థాపించడమే కాదు, ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావటం, అధికారంలోకి తీసుకొచ్చి ఎన్నో గొప్ప పథకాలు. అంటే జనరల్గా ఒక అంబేద్కరిస్ట్ లాగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం పోరాడాడు, పేదవారి పక్షాన ఉన్నారు. అలాగే బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారు, అలాగే పేదవారి కోసం పోరాడారు. అలాగే పేదవారికి అయ్యా మా ఇంట్లో అన్నం తినే భాగ్యం ఇవ్వయ్యా అంటే ఆ రోజుల్లోనే 2 రూపాయలకే బియ్యం ఇచ్చిన మహానుభావుడు ఆయన. అలాగే ఒక ముఖ్యమంత్రిగా బహుశా ప్రపంచవ్యాప్తంగా అసలు అంత అవినీతి రహిత, అంత సింప్లిఫైడ్, అంత గొప్ప ముఖ్యమంత్రి బహుశా ఇక మీదట రారు, ఇక లేరు. అలాగే వారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు అసలు భారతదేశం మొత్తం, అసలు తెలుగు దేశం రాజకీయం ఏంటి, అలాగే తెలుగు లీడర్స్ ఏం ఆలోచిస్తున్నారు, మొత్తం ఇండియా వారి బాటనే మన లైన్గా చెప్పుకునేంత గొప్ప రాజకీయవేత్తగా వారు మొత్తం రాజకీయాన్ని శాసించారు. ఒక తెలుగు చలనచిత్ర రంగాన్ని శాసించటమే కాదు, యావత్ రాజకీయ రంగంలోని కూడా రారాజుగా శాసించి అంత గొప్ప పేరు తెచ్చుకున్న మహానుభావుడు. మరి మనం ఇన్ని చెప్పుకుంటున్నాం వారి గురించి, మరి ఇటువంటి మహానుభావుడికి భారతరత్న అవార్డు ఇవ్వకుండా మరి భారతరత్న ఎవరికి ఇస్తారు? అందుకని ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కానీ డెఫినెట్గా మీ అందరి సాక్షిగా, వేదిక పైన ఉన్న మీ అందరి సాక్షిగా డెఫినెట్గా ఇవాళ ప్రభుత్వంలో ఆంధ్రాలో తెలుగుదేశం ఉంది. డెఫినెట్గా ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డు, ఎందుకంటే వారికి భారతరత్న అవార్డు ఇవ్వటం ఆ అవార్డుకే అందం చేకూరుతుంది. తప్పనిసరిగా వారికి భారతరత్న ఇవ్వాలని పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నందమూరి తారక రామారావు గారు, ఏఎన్ఆర్ గారు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఎందుకంటే అటువంటి గొప్ప వ్యక్తులు మా అసోసియేషన్ నాయకులు, మా అసోసియేషన్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్స్ అంటానికి నిజంగా ఇవాళ ఉన్న ఆర్టిస్టులందరికీ మాకు గర్వకారణం. సాధారణంగా అంటుంటారు మనుషులు చనిపోయి స్వర్గానికి వెళ్ళారు, నరకానికి వెళ్ళారు అని. నా ఉద్దేశ ప్రకారం నరకానికి వెళ్ళటం అంటే వారు చనిపోయిన తర్వాత వారి గురించి ఎవరు తలుచుకోకపోవటం. స్వర్గానికి వెళ్ళటం అంటే మరణించిన తర్వాత మరణం లేకుండా అందరి హృదయాల్లో చిరస్థాయిగా జీవితాంతం బ్రతికుండటం. కళాకారులకి జనరల్గా మరణం అనేది ఉండదు. ఇలాంటి గొప్ప కళాకారులకి, ఎందుకంటే మా నాన్నగారు మాదాల రంగారావు గారు, అలాగే ఇలాంటి గొప్ప కళాకారుడు, ప్రపంచానికే యాక్టింగ్ నేర్పిన ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళకి, కళాకారులు, గొప్ప గొప్ప కళాకారులు అందరికీ తెలుగు ఇండస్ట్రీలో చాలామంది గొప్ప కళాకారులు మీరు చూస్తున్నారు. కృష్ణ గారు, కృష్ణరాజు గారు, ఇలా సోహన్ బాబు గారు, ఎందరో. మరి ఇలాంటి కళాకారులకి మరణం అనేది ఉండదు. ఎస్పెషలీ ఎన్టీఆర్ గారు లాంటి వారికి మరణం కాదు, బహుశా వారు మనందరి మధ్య మళ్ళీ పుట్టే ఉంటారు, ఎక్కడో పెరుగుతూ ఉంటారు. అందుకని ఎన్టీఆర్ గారి 102వ జయంతి సందర్భంగా ప్రజా కళాకారులకి ఎటువంటి మరణం ఉండదని, ఇలాంటి గొప్ప నాయకులకు చిరస్థాయిగా ఎప్పుడు జనం గుండెల్లో ఉంటారని చెప్తూ నా విప్లవాభివందనాలు తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.